ఈరోజు బొంబాయి చట్నీ చేస్తానండి చిన్నపిల్లలకండి. 1 year నుంచి 5 years వరకు పెట్టొచ్చండి బొంబాయి చట్నీ. అంటే కొంచెం కారం తక్కువగా వేసి చేసుకుంటాం కదా చిన్నపిల్లలకంటే. ఏమీ లేదండి, కొంచెం ఒక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, కొన్ని ఆవాలండి, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి అండి, 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. ముందుగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా కొంచెం పలచగా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే ఉండ అనేది ఉండదండి. 1/2 గ్లాస్ వేసానండి కలపడానికి, 2 స్పూన్లకండి. చేసే విధానం అండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. చిన్న మంట మీద వేపుకుంటే బాగుంటుంది, మాడకుండా ఉంటాయి కూడా. చూడండి ఈ విధంగా అయిన తర్వాత కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోద్దండి. 1/2 గ్లాస్ పిండి కలిపాను కదండి, సరిపోద్దండి. చిన్న పసుపు వేసుకుందండి. చిన్న ఉప్పు వేసుకుందామండి సరిపడగా. మరగాలండి, కొంచెం మంట మీడియంలో పెట్టేసుకుని వేసుకుందామండి, లేకపోతే ఉండకట్టేస్తుంది కదా. ఒకసారి వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి కూడా ఇంకా బాగుంటుందండి, పుల్లగా ఉంటుంది, పిల్లలు చక్కగా తింటారు నోటికి. ఉడకాలండి, కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి. అది చిన్న నిమ్మకాయ అంటే కొంచెం పిండి కూడా సరిపోద్దండి. మరి అంతా పిండి వేసుకుంటే బద్దంతా బాగా పుల్లగా అయిపోద్దండి. అలా కాకుండా ఈ విధంగా కలిపేసుకుంటే చిన్నపిల్లలు చక్కగా తింటారండి. ఇడ్లీలో కన్నా, దోశలో కన్నా, దేంట్లో కన్నా బాగుంటుందండి. వేడి బొంబాయి చట్నీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.